ఈ సంఘము మన హృదయములలో ఏ విధముగా నిర్మింపబడుచు ఉన్నది చక్కగా. ఈ పునాది మీద కట్టబడినటువంటి సంఘము హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధముగా నివాసం ఉంటూ ఉన్నాడో మనం ధ్యానం చేసుకున్నాం. తదుపరి రెండవ మాట, ప్రముఖమైనటువంటి మాట, ఈ సంఘమునకు ఎదురుగా పాతాళలోక ద్వారములు నిలవనేరవు అనేటువంటి మాటను చూసాం. ఎందుకు నిలవనేరవో కూడా మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభు మనకు ఏ విధముగా రక్షణనిచ్చి ఉన్నాడో తెలుసుకొని ఉన్నాం ప్రియులారా. చక్కనైనటువంటి మాటలు. దాని తర్వాత మరి ఒక వారములో మనము తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు అంటే ఏమిటి, ఆయన సువార్త ప్రకటించుట ఏ విధంగా మనకు ఇవ్వబడి ఉన్నదో, ఏ బాధ్యతను ఆయన మనకు అప్పగించి ఉన్నాడో మనము వివరంగా చూసాం. ఈ ఉదయ కాలములో ప్రియమైనటువంటి వారులరా, ఏమిటంటే నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అంటే బంధించుట, విప్పుట, బంధించుట, విప్పుట అనేటువంటి మాట మీద ఈ ఉదయ కాలంలో ధ్యానం చేద్దామని మీ ముందు నిలబడుకొని ఉన్నాను ప్రియులారా. ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తుతులు స్తోత్రములు కలుగునగాక. అయా, సర్వ అధికారమును, సార్వభౌమత్వమును, సర్వ సృష్టి పైన, సర్వలోకముల మీద నాయన ఆధిపత్యం కలిగిన దేవుడవయ్యా. అయ్యా, అజ్ఞానిని జ్ఞానము కొదువుగా ఉన్న వారిని నిన్ను అడగమన్నా. అయ్యా, నీ జ్ఞానము కొరకు అడుగుతూ ఉన్నాను. నన్ను మరుగుపరచండి, మీ జ్ఞానమును దయచేయండి. నన్ను పూరగా వినియోగించుకొని నీ బిడ్డలతోటి మాట్లాడండి. నా నోటి మాటలు, మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించి మీరే పరిశుద్ధాత్మ దేవుడా నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిమలాడి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను మీనమ్మే ఉన్నట్టున్నాం, ఇంకెవరు లేనట్టున్నారు గ్రూప్ లో. ఈ ఉదయకాలంలో ఒక ప్రముఖమైనటువంటి మాటను ధ్యానం చేయడానికి సిద్ధపడి ఉన్నాను. మీ మాటలోనే తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. బంధించుట అంటే ఏమిటి, విప్పుట అంటే ఏమిటి? బంధించడం అంటే ఏమిటండి? భూమి మీద బంధించుట, లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి ఆ బంధించే అధికారం ఏమిటి? ఏమన్నా చెప్పగలరా ఎవరన్నా? మీకు ఇవ్వబడినటువంటి విప్పడం ఏమిటో చెప్పగలరా ఎవరైనా? అమ్మా, మన బంధకాలండి, మన పాపములు, మన దోషములు. అమ్మా, మనం అంటే ఒక్కొక్కటి మాట్లాడదాం. బంధించుట, విప్పుట. సరే, మొదట బంధించుట తీసుకుందాం, లేకపోతే విప్పడం తీసుకుందాం. మన సమస్యలతో బంధింపబడుచు ఉన్నాము. మన సమస్యలతో బంధింపబడుతూ ఉన్నాం. సాతాను బంధకాలు కూడా ఉన్నాయండి. నేను అడుగుతున్నది ఏంటి అనంటే, మీరు దేనిని బంధించేటువంటి అధికారం పొంది ఉన్నారు? మీరు దేనిని భూమి మీద విప్పే అధికారం పొంది ఉన్నారు? ఇది నా ప్రశ్న. ప్రార్థన ద్వారా. అమ్మా, నేను అడిగిన ప్రశ్న ఒకటే. శక్తులను బంధించు. ఏమా,
అపవాది శక్తులను బంధించుట. మాట్లాడట్లేదు ఎవరు? అపవాది శక్తులను బంధించుట. అపవాది శక్తులను బంధించుట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అధికారం మనకి ఇచ్చాడమ్మా యేసయ్య. యేసుక్రీస్తు ప్రభు. ఎక్కడన్నా ఇచ్చాడా? సమస్త శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చారు. ప్రార్థన ద్వారా ఏమ్మా ఏమ్మా? శిష్యులకి ఇచ్చారు. సరే, మనం కూడా శిష్యులమే. సమస్త శత్రువు బలమంతటి మీద అధికారాన్ని ఇచ్చారు. సమస్త శత్రువు బలమంతటి మీద. బలమంతటి మీద అంటే మీరు బంధిస్తానంటున్నారు. బంధించడం కాదు, వాడు బంధించిన వాటిని విప్పే అధికారాన్ని మనకి ఇచ్చారు. నేను అడిగింది ఒకటే తల్లి. ముందు మనం ఈ రోజు మొట్టమొదటి మాటగా బంధించుటను చూద్దాం, దాని తర్వాత విప్పడం చూద్దాం. అపవాది శక్తులను బంధించే అధికారం మనకు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడి ఉందా? శిష్యులుగా ఇవ్వబడి ఉంది. 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 ఉందమ్మా? ఇవ్వబడి ఉంది. ఇవ్వబడి ఉందా? ఆ, ఏమైనా ఒక రెఫరెన్స్ చూపిస్తారా నాకు ఎవరన్నా? 18వ అధ్యాయంలో ఉంది బ్రదరు. మత్తయి అమ్మా? 18 అనుకుంటా బ్రదర్, నాకు గుర్తులేదు. అనుకోకండి తల్లి, తీసుకోండి. బైబిల్ ఉందిగా మన దగ్గర. ఎందుకంటే ఇవి అనుదినము మన క్రైస్తవ జీవితంలో ప్రముఖమైనటువంటి మాటలు. నువ్వు దేనిని బంధించే అధికారం లేదో నువ్వు వెళ్ళి బంధిస్తే ఏమవుతుంది? అది తిరగబడి తన్నులు తింటా. తిరగబడుతుంది. దేన్ని విప్పకూడదో దానిపై నువ్వు విప్పితే మరలేమవుతావు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం బ్రదర్. భూమి మీద మీరు వేటిని మత్తయి 18:18. చదవండి అమ్మా. మత్తయి భూమి మీద 18:18 ఏముంది తల్లి? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి నేను పరలోకము అడిగిన ప్రశ్న వెరీ స్ట్రైట్ క్వశ్చన్. భూమి మీద మీరు వేటిని బంధింతురో అనే దాని మీదనే మన ధ్యానం. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే దేనిని బంధిస్తారని అడుగుతున్నాను. అపవాది శక్తులను బంధిస్తాం. అది ఎక్కడుంది? ఆ అధికారం నీకు ఎక్కడ ఇవ్వబడి ఉంది? అపవాదిని బంధించే అధికారం నీకు ఎక్కడుంది? అది నా ప్రశ్న. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, దాన్ని ధరించుకున్న వాళ్ళని బంధిస్తాం. పోనీ చదువుదాం, దాన్ని కూడా. ఎఫెసీ గ్రంథానికి వెళదాం అమ్మా, వెళదాం ఎఫెసీ గ్రంథానికి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడి బంధించడానికా ఎదిరించడానికా? ఇది ఎదిరించడం వస్తుంది, దీంతో బంధించడం కూడా వస్తుంది బ్రదర్. చదువు తల్లి, చదువునానా? పర్లేదు, చదువమ్మా. విశ్వాసం అనే డాళ్ళను పట్టుకోవాలి, దుష్టుని అగ్ని బాణాలు ఆర్పుటకు శక్తిమంతులు అవుతాము. ఎంచుకోనండి ఆత్మ వలన పెద్ద. అంతే. చెప్పండి సార్ బ్రదర్, మీరే చెప్పండి. ఇదైతే ఎదిరించడానికి కాదని అంటున్నారు కదా, బంధించడానికి కాదంటున్నారు. ఎదిరించడానికి అంటున్నాను, బంధించడానికి అనలేదు. బంధించవచ్చు కూడా అని నేను అనుకుంటున్నాను. అనుకోవడంలో తప్పులేదు తల్లి. అది రైట్ ఆర్ రాంగ్ అని వాక్యానుసారంగా ఉండాలన్నదే ఈ ఉదయ కాలంలో నా ఆశ తల్లి. నేను కూడా అలాగే అనుకుంటున్నాను చాలా రోజులు. చెప్పండి బ్రదర్. పర్లేదు, అడుగుదాం. ఇంకా ఇంకా దేనిని బంధించే అధికారం మనకుందో ఒకసారి తెలుసుకుందామని. అపవాది శక్తులను. ఎందుకంటే చాలా మంది వాక్యాన్ని బోధిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సహోదరులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను ఒక సంఘానికి కొంతకాలంలో వెళ్తూ ఉండేవాడిని. ఆ సంఘంలో వారు ఒక మాట అంటారు, సాతాన యేసునామములో నేను బంధిస్తున్నాను. అపవాది యేసునామములో నేను బంధిస్తున్నాను. ఇదే మాట ప్రతి ఒక నిమిషానికి ప్రార్థనలో ఈ మాట అంటూ ఉంటారు. బంధింపబడు. సాతాను కనబడదో నాకైతే తెలియదు, కానీ
అసలు భూమి మొట్టమొదటి మీద మాట ప్రాకు ఈ ప్రతి అపవాది జంతువు అమ్మా భూమి మీద ప్రాకు ప్రతి జంతువును కూడా బంధించు. నానా లోబడాలి అవి దేవులు సహితము సత్య చెప్పు. లేదు సార్, అయి భూమి మీద ప్రాకు ప్రతి జీవి మీద కూడా బంధించు. వెళ్ళండి అన్నాడు దేవుడు. అమ్మా భూమి మీద ప్రాకుపతి జంతువు మీద కూడా జీవి మీద అండి, ప్రతి జీవి మీద కూడా, ప్రతి జీవి మీద కూడా ప్రతి జీవిని బంధించగలిగి లోపర్చుకుని బంధించడానికి ఎక్కడుంది తల్లి? తీసుకో, అధికారం ఆది ఇచ్చాడు కాండంలోకి కానీ వెళ్దాం బంధించడానికి. పదా. చదవనండి. చదువు తల్లి. ఎక్కడ బంధించే అధికారం ఇచ్చున్నాడో అన్ని జీవుల్ని ఎక్కడన్నా లేదు ఉంటే లేదు, చెప్పండి, ప్రతి చదువుదాం. జీవిని ఏలుడని చెప్పాడంట. ఏలుడని ఏమ్మా? దేవుడు వాడు ప్రతి జీవిని ప్రేమ ఏలుడని వేరు. దేవుడు. అమ్మా ఆధిపత్యము, పరిపాలన, పారద్రోలుట, ఎదురించుట వేరు. బంధించుట గురించి మాట్లాడుతున్నాను. అపవాదిని బంధించే అధికారము ఎక్కడ ఉంది నీకు? బైబిల్ గ్రంథంలో చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు నామములో బంధించవచ్చు కానీ సరే, యేసుక్రీస్తు ప్రభు నామములోనే నీకు అధికారం ఎక్కడ ఇవ్వబడి ఉన్నదో చెప్పండి బంధించడానికి. నేను అంటాను లూకా 18:18 మత్తయి 18:18 ప్రకారంగానే ఉంది, ఇంకెక్కడ లేదు. ఏమని తల్లి బంధించమనే? బంధింతురో అన్నాడు కదా వాక్యంలో. నేను అడిగింది కాదు, సాతానుని, అపవాదిని, సాతానుని బంధించే అధికారము. స్ట్రైట్ క్వశ్చన్. మీరు చెప్పండి సార్. యాకోబు 4:7 ఉంటదండి. చదువునానా? కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఎదిరించుడి అని పారిపోవును. ఉంది, ఎదిరించుడి అని ఉంది, బంధించుడి అని లేదు. అప్పుడు వాడు ఎక్కడ బంధించుడు అని లేదు కదా. పారిపోవున్నప్పుడు వాడు ఎదిరిస్తే పారిపోతాడు. సర్వాంగ కవచం నీకు ఇవ్వబడి ఉంది, వాడు వెళ్ళిపోతాడు నీవు ఎదుర్కొంటే. ప్రియమైనటువంటి వారులారా, వాక్యమును క్షుణ్ణంగా మనం గమనించినట్లయితే, గత వారం నుండి నేను, లేకపోతే ఇంకా కూడా ఎక్కువ రోజుల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను ప్రియులారా. మనము స్వయంగా ఏ అధికారాన్ని కలిగి లేము. మనకు మనముగా స్వయముగా ఏ అధికారము కలిగి లేము. నిజమే, కొన్ని అధికారములు నీకు ఇవ్వబడి ఉన్నవి. అవి ఏ అధికారములు అనేటువంటి మాట మీదకి మనము ఒకవేళ వెళ్ళినట్లయితే, మీరు చెప్పినటువంటి మాటలో 19వ అధ్యాయంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. మొట్టమొదటి మాట, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు అంటే సువార్త ప్రకటించుట. ఈ తాళపు చెవులతోటి పరలోక ద్వారములు తెరుచుట అనేటువంటి మాటను మనము చూసాం ప్రియులారా. ఈ తాళపు చెవులని పొందుకున్నటువంటి సేవకుడు, ఆయన శిష్యుడు ఏ విధముగా సమరయులను, యూదులను, అన్య జనాంగాన్ని, లేకపోతే ఆ శతాధిపతిని ఏ విధముగా దేవుని రాజ్యములోనికి నడిపించాడో గమనించాం. సువార్తను ప్రకటించిన గురించి విన్నాం ప్రియులారా మనం. అయితే ఇక్కడ నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. సరే, నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేకపోతే న్యూ స్టాండర్డ్ వర్షన్ ఆఫ్ అమెరికన్ వెర్షన్ లేకి నేను వెళ్ళట్లేదు. అక్కడైతే ఈ యొక్క మాట మార్పు చెంది ఉన్నది. ఏమిటి అని అంటే, పరలోకమందు బంధింపబడి ఉన్నవి జరుగును అని అంటారు. అంటే ఇట్ హాస్ బీన్ ఆల్రెడీ డన్. ముందుగానే
పరలోకమందు ఇవి బంధింపబడి ఉన్నవి, ఇవి విప్పబడి ఉన్నవి అనేటువంటి మాటను మనము ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తాం. కానీ ప్రియులారా, ఈ మాట చాలా ప్రముఖమైనది కాబట్టి సమయం అయినా పర్వాలేదు, ఈ మాటను మనము తెలుసుకోవడం చాలా మంచిదండి, చాలా అవసరం ఉందండి. మత్తయి సువార్త 18:18 ఒక మాటను చూద్దాం మనం. అక్కడేమో నీవు, ప్రత్యేకంగా నీవు అనేటువంటి మాటలు చూస్తాం. ఇక్కడ 18 చూడండి, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి మీరు. ఇక్కడ అక్కడేమో నీవు నీవు, ఇక్కడేమో మీరు మీరు మీరు. మీరు వేటిని బంధింతురో అవి అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని మళ్ళా విప్పుదురో వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైనటువంటి వారులారా, తర్వాత వచనం 19వ వచనాన్ని చూడండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. మీలో అంటే ఇక్కడ గమనించండి, మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను, వేడుకొనడం ప్రార్థన ద్వారా యాచనలు చేయడము, ఆయనకి మొర్ర పెట్టుకోవడము. మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల ప్రార్థనలో మనము, అయ్యా ఈ సహోదరికి స్వస్థత దయచేయి ప్రభు అని అడుగుతున్నాం, ఈ సహోదరుడికి స్వస్థతనివ్వయ్యా అని అడుగుతున్నాం, అయ్యా ఈయనకి చూపు కలుగు చేయవయ్యా అని అడుగుతున్నాం, అయ్యా ఈ కార్యాన్ని నెరవేర్చు ప్రభు, మేము సంఘం కట్టుకుంటున్నాం, మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ సహవాసమును మాతో ఉంచమంటున్నా. అక్కడ అధికారము నీదా దేవునిదా? మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న తండ్రి వలన. అంటే ఇక్కడ అధికారం ఎవరి తల్లి? ఇది తండ్రి అధికారము. నీకివ్వబడిన అధికారము పరలోక రాజ్య ప్రవేశమున కొరకు, ఆయన సువార్తను నీవు ప్రకటించుటకు ఇవ్వబడిన అధికారమును నీవు వేరే విధంగా అనుకునేటువంటి మాటలని అనేక సంఘాల్లో చూస్తాం. సాతానా నిన్ను బంధిస్తున్నానంట. సాతాన్ని ఒకవేళ ఒక వ్యక్తిలో నీవు బంధిస్తే ఎక్కడ బంధింపబడింది ఆ సాతాను? అమ్మా, భూమి మీద ఏకీభవిస్తే పరలోకమందు కూడా బంధించు. నేను అడిగిన ప్రశ్న తల్లి సత్య, నేను అడిగిన ప్రశ్న, ఒక వ్యక్తి సాతాను చేత పీడింపబడుతున్నాడు, ఒక స్త్రీ గాని పురుషుడు గాని విశ్వాసి గాని అవిశ్వాసి గాని, ఆయన దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు నామంలో సాతానా అపవాది నిన్ను బంధిస్తున్నానన్నావు అంటే ఎక్కడ బంధించావు ఆయన్ని? ఆయనలోనే బంధించినాం. ఆయనలో బంధిస్తే ఆయనకు మేలు జరుగుతా కష్టం జరుగుతా? ఆయనకు కష్టం. అమ్మా, కష్టమే జరుగుతుంది. నా మాట అర్థమవుతుందా? నేను అనేది కావట్లేదా? కష్టమే జరుగుతుందండి. విడుదల కానీ బంధింపబడకూడదు. నువ్వేం చేశావు? బంధించావు. ప్రేమైనటువంటి వారులారా, ఈ మాట చాలా మంది పరిచర్యకు వెళ్ళేవాళ్ళు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేక సాతాన్ని బంధిస్తూ ఉంటారు. ఈ సాతాన్ని బంధించే అధికారం నీకు నాకు ఇవ్వబడలేదు. ఒకవేళ ఎక్కడన్నా ఉంటే దయచేసి చెప్పండి నాకు. వాక్యానుసారమైన వాళ్ళు చాలా మంది బైబిల్ గ్రంథాన్ని బాగా చదివేవాళ్ళు ఉన్నారు. నేను కూడా తెలుసుకుంటాను. పారద్రోలే అధికారం నీకు ఇవ్వబడి ఉంది, ఎదిరించే అధికారం నీకు ఇవ్వబడి ఉంది, కానీ బంధించే అధికారం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం
మొదటి వచనం నుంచి చూడండి అమ్మా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం నుండి, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళవ చెవి గల ఒక దేవదూత అగాధము యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని. పరలోకమందు నుండి దిగివచ్చుట చూచి తిని. దిగి వచ్చుట చూచి తిని. ఏమేమున్నాయి ఆ దూత దగ్గర? అగాధము యొక్క తాళపు చెవి. అగాధము యొక్క తాళపు చెవులు. నీకివ్వబడిన తాళపు చెవులు పరలోకపు తాళపు చెవులు. పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని తాళపు చెవులు, అగాధపు యొక్క తాళపు చెవులు, సంఖ్యలను చేత పట్టుకొని దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచింది. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో ఏం చేశాడండి? 1000 సంవత్సరములు వారిని బంధించి. ఎక్కడ బంధించాడు? అగాధపు తాళం చెవులు అంటే అగాధంలో బంధించాడు. అగాధంలో పడవేసి మనం ఏడ బంధిస్తున్నాం వెళ్ళి? అగాధంలో బంధిస్తున్నాం. హ్యాపీగా వామ్మ నన్ను ఇక్కడ పెట్టిపోయారని అనుకుంటుంటారు. ఒక్క క్షణం నేను వాక్యంలో నుంచి బయటకు వస్తున్నాను, దయతో క్షమించాలి. ప్రొద్దున్నే ఒక ఆయన టెలిఫోన్ చేశాడు. అయ్యా, ఎవరయ్యా మాట్లాడేది? వైన్ షాప్ ఓనరేనా? అవునయ్యా, నేను వైన్ షాప్ ఓనర్నే. ఏమయ్యా, ఎప్పుడు తీస్తావయ్యా తాళం? ఏంది నువ్వు అని అడిగితే, అయ్యా ఒక 6 గంటలైతే తాళం తీస్తామయ్యా బాబు, అప్పుడు దాకా నువ్వు ఓపిక పట్టాలని అంటే, నేను ఓపిక పట్టేది ఇందిరా బాబు, నేను నీ వైన్ షాప్ లోపలే ఉన్నాను, నన్ను లోపల పెట్టి తాళం వేసిపోయారు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా తాగుతూనే ఉన్నాను, ఇంక ఇప్పుడు తాళం తీస్తే బయటికి పోతానయ్యా అని అడిగాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, అలాగా మనము మనుషుల్లోనే అపవాదిని బంధించినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అపవాది చేత పీడింపబడతారు, ఇంకా బందీలుగానే బ్రతుకుతారు వారు. నా మాట అర్థమవుతుందా? కావట్లేదా? అర్థమవుతుందా? కావట్లేదు. ఏందో బ్రదర్ మీరు కొత్తగా చెప్తున్నారు, మేము రోజు అపవాదిని బంధిస్తున్నామని అంటారేమో మీరు. అర్థమవుతుందండి. కాబట్టి ఈ అపవాదిని బంధించే అధికారము నీకు నాకు ఇవ్వబడలేదు. ఎదిరించే అధికారాన్ని, ప్రార్థనా శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. మళ్ళా చదువుతల్లి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసివేశారు. దానికి ముద్ర వేసెను. అటు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, దేవుడు ప్రతిదీ మొట్టమొదటినే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? నువ్వేం చేయాలి? నీ పాపములు ఎలా క్షమించబడతాయి? నీవు వాక్యం ఎలా వినాలి? విని ఎలా విశ్వసించాలి? ఎలా బాప్తిసము పొందాలి? అప్పుడు నీ పాపములు ఏ విధముగా క్షమించబడతాయి? నీ నోటితో నీవేం ఒప్పుకోవాలి? ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీ మేడ్. ప్రతిదీ కూడా ఆయన మొట్టమొదటనే పరలోక రాజ్యంలో ఏది విప్పాలనో, ఏది బంధించాలనో, ఎప్పుడు విప్పాలనో, ఎప్పుడు బంధించాలనో ఆయన ముందుగానే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక ఉదాహరణ నేను మరలా మీకు అర్థం కావడానికి చెప్పాలని ఆశపడుతున్నాను. నేను మరొకసారి వాక్యం నుంచి ప్రక్కకు వస్తున్నాను. పిల్లరా, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళకి అధికారం ఇచ్చారు. అయ్యా, నువ్వు పోయి ఒక ఆయన్ని తీసుకొచ్చి బంధించి
జైల్లో పెట్టువయ్యా లేకపోతే లాకప్ లో పెట్టమంటారు. ఒక వ్యక్తికి ఒక అధికారం ఇస్తారు, అయ్యా నీవు పోయి పట్టుకొచ్చి లోపల వేయి లేకపోతే బంధించమని చెప్తారు. లేకపోతే జైలు అధికారులు ఉన్నారు, ఒకరిని జైల్లో వేస్తారు. ఈ యొక్క అధికారము ముందుగానే ఉందా లేకపోతే వీళ్ళొక్కరికే సృష్టింపబడిందా? ఎవరేం మాట్లాడట్లేదు. ముందుగానే ఉంది. ముందుగానే ఉంది. ఇదిగో ఈ అధికారి ఈయన్ని అరెస్ట్ చేయొచ్చు, ఈయనని 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అక్కడ ఒక మ్యాజిస్ట్రేట్ గారు ఉంటారు, ఆయన 15 రోజుల కంటే ఎక్కువ కాకుండా ఒక్కసారి వీళ్ళకి ఆయన కస్టడీ విధించవచ్చు. విధించిన తర్వాత ఈ జైల్లో పెట్టవచ్చు. అన్ని కూడా ప్రీ డిస్ట్రిక్ట్ చట్టానుసారముగా వ్రాయబడి ఉన్నవి. అవి నీవు నేను చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అలాగే దేవుని ఆధిపత్యము, సార్వభౌమాధికారము, జరగవలసిన పద్ధతులు అన్ని కూడా ముందుగానే వ్రాయబడి ఉన్నవి. ఆయన అధికారము పొందడము యేసుక్రీస్తు ప్రభు కూడా అనుగ్రహించబడి ఉన్నది, శిష్యులకు కూడా అనుగ్రహించబడి ఉన్నది. కానీ ఆ కార్యము చేయడానికి మాత్రమే. ఒకవేళ అందరినీ బంధించే అధికారం ఉండుంటే యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా అయితే ఆలోచించారో ఆ విధంగా ఆయన అప్పుడే వీళ్ళందరినీ కూడా బంధించి రాజు అయి ఉండేటోడు. ఇశ్రాయేలు అందరూ ఈయన యందు విశ్వాసం ఉంచేవారు. మనము ఇప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం లేకపోయేది. ప్రియమైనటువంటి వారులారా, దేవాతి దేవుడు సర్వాధికారమును కలిగి ఉన్నాడు. దాని అర్థం అది కాదు నీవే ఆ అధికారాన్ని చలాయించడం కాదు. ఆయన పరిచర్యలో ఆయన నామ మహిమార్థముగా ఆయన నీకు ఇచ్చిన అధికారమును నీవు వినియోగించవచ్చు. ప్రియులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం చూడండమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం. 23వ వచనం. మీరు ఎవరి పాపములు క్షమింతురో ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. అవి వారికి క్షమింపబడును. ఎవరి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యము ఉంది, సమయం అవుతుంది కాబట్టి ముందుకి కొనసాగుతున్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవచ్చు. ఏమిటి అనంటే, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. అవి వారికి క్షమింపబడును. నేను ఎట్టి పరిస్థితుల్లో మా అత్త పాపాలు క్షమించనని ఒక ఆమె అనుకుంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో మా కోడలు పాపాలు క్షమించనంటది. ఎట్టి పరిస్థితుల్లో ఫలానా ఆయన పాపాలు అంటే, ఈ పాపాలను క్షమించడము నీ నా ఆధిపత్యంలో ఉందా? ఏమ్మా, నీ నా ఆధిపత్యంలో ఉందా? లేదు. ఎవరి ఆధిపత్యంలో ఉంది? పాపాలను క్షమించే సర్వాధికారం ఎవరికి ఇవ్వబడి ఉన్నది భూమి మీద? యేసుక్రీస్తు ప్రభువుకే ఇవ్వబడి ఉన్నది. అయితే ఆయన మనకు చెప్పాడు ఏం చేస్తే పాపాలు క్షమించబడతాయి. వాక్యాన్ని విశ్వసించాలి, వినాలి, విని విశ్వసించాలి. దేని వాక్యము? యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వాక్యం వినాలి, దాన్ని విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, బాప్తిస్మం పొందాలి, క్షమాపణ పొందాలి, పాపపు జీవితము విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన తను ముందుగా ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఆ పాపములు పోయే మార్గం నువ్వు ప్రకటిస్తున్నావు. నా మాట అర్థమైందా కాలేదా? అర్థమైంది. ఇక్కడ నీకు పాపములు దోషములు క్షమించే అధికారం ఇవ్వబడి ఉన్నదని వ్రాసినా గాని
దాని మార్గము నీకు తెలుసు. ఆయనే మార్గం. యేసుక్రీస్తు ప్రభువే సత్యము, ఆయనే జీవము. హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతము మరణము. మరణించి ఉన్నారు. ఆ మరణం పొందిన వారు బ్రతకాలి అని అంటే ఆ వాక్యాన్ని వినాలి. అంటే ఒకరు ప్రకటించాలి. రోమా 10వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్ళవచ్చు. మనం ప్రియమైనటువంటి వారులారా, నిజమే, మనము వాటిని ఎదిరించడానికి యుద్ధోపకరణాలు మనకు ఇవ్వబడి ఉన్నది. ఒక సంఘముగా, విశ్వాసులముగా మనకు ఇవ్వబడి ఉన్నవి. అయితే ఈ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి ఈ అధికారము ఆత్మీయ అధికారము. నీవు దేనిని భూలోకమందు బంధింతువో అది పరలోకమందును బంధింపబడు. వేటిని విప్పుదువో అవి పరలోకమందును. మాట అర్థమైందా కాలేదండి? అర్థమైందండి. రక్షణ మాత్రం యేసుక్రీస్తు ప్రభు తప్ప మరి ఎవరు లేరు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండమ్మా. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం. 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ రక్షణ కలగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని, మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. హల్లెలూయా. అక్కడేమో పాపాలు క్షమించే అధికారం మనకి ఇవ్వబడి ఉందండి. యోహాను సువార్త 20:20లో ఉన్న మాట ఏమిటి అంటే, నీవు ఈ పాప క్షమాపణ ఏ విధంగా పొందగలుగుతారో నీవు ప్రకటిస్తావు. వారు విశ్వసిస్తారు, బాప్తిసం తీసుకుంటారు, క్షమించబడతారు. అంతేగాని నేను వాక్యం విన్నాను, నేను ఒప్పుకోనండి, రక్షణ కలుగుతుందమ్మా? కలుగుతుందా? కలగదు. కాబట్టి ఇది కేవలము దేవుని వాక్యము ద్వారానే కలుగుతుంది. ప్రియులారా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి. హల్లెలూయా. వాక్యం అంగీకరించిన వారు ఏం చేశారండి? బాప్తిసం పొందారు. ఎప్పుడైతే బాప్తిసం వాళ్ళు పొందుకున్నారో పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది ఆ వరం. ప్రియమైనటువంటి వారులారా, దిస్ ఇస్ ఎ ప్రాసెస్ దాన్ యువర్ అథారిటీ. నీకు ఇచ్చిన అధికారము కేవలం మార్గము చెప్పడమే. ఎవ్రీథింగ్ ఈస్ ప్రీడెస్టిన్డ్. ముందుగా ఎవరిని ఆయన ఎన్నుకున్నాడో, ఎరిగి ఉన్నాడో, పిలిచి ఉన్నాడో వారు మాత్రమే ఈ వాక్యం వినగలుగుతారు. వారు ముందుకి కొనసాగగలుగుతారు. 14వ అధ్యాయం 26 యోహాను సువార్త చూడండమ్మా. యోహాను సువార్త 14:26 చూడండమ్మా. 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు బోధించి. ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఏం చెప్పాడో అదే విన్నాడు ఆయన, అదే ప్రకటించాడు. ఇంకొక దగ్గరికి వెళ్ళలేదు ఆయన. దానిని ఆయన దగ్గర ఏమి విన్నాడో అదే చెప్పాడు. శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? మీరు నా వలన వేటిని వించిరో వాటినే ప్రకటించమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో నీకు నాకు మాట్లాడే మాటలకు సాక్షిగా ఉన్నాడు. మన సొంత మాటల్ని మాట్లాడేటువంటి అధికారం మనకు లేదో. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవం ఇచ్చేటువంటి వాడు. ప్రియులారా, నీ వాక్యము నీవు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన జీవము
అక్కడ కలుగుతుంది. పాపం వలన వచ్చే జీతం ఏ విధంగా అయితే మరణము నొంది ఉన్నారో వారు క్షమించబడతారు. వారు క్షమించబడిన తర్వాత వారు జీవములోనికి రావాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి అమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింప చేయుచున్నది, ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము అమ్మా ఆత్మయే జీవింప చేయుచున్నది. నీవు పాపాలు క్షమిస్తే క్షమించబడలావి. అది దేవాతి దేవుడు క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలో అంతా ఇంత కాదు. నా కొరకు, పాపిగా ఉన్న నా కొరకు ఆయన అవమానాలు పాలయ్యాడు. ఆయన శరీరం అంతా సాళ్లుగా దున్నబడింది. ఆయన యొక్క శరీరము మొత్తము రక్తసిక్తమైంది. ఉమ్మి వేశారు పిల్లరా, కొరడాలతో కొట్టారు. ఆ గొల్గొతా మీదకి సిలువని ఎత్తి మోయించారు. ఆయన ఏ తప్పు ఏ పాపము ఎరగలేదు, కానీ నా పాపముల కొరకు, నా కొరకు ఆయన మరణించాడు గనుకనే ఆయన నాకు రక్షణ ఇచ్చాడు. ఆయన నామములోనే రక్షణ ఉంది, మరొక నామములో లేదు. నాకు ఈ లోకములో జీవించడానికి, నీకు ఈ లోకములో జీవించడానికి ఆయన ఇచ్చిన అధికారమే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైనటువంటి వారులరా, ఈ సంఘమున కొరకు, సంఘముగా కూడుకొని ఉన్న మన కొరకు చెప్పబడిన మాట అని నేను మీకు తెలియపరుస్తున్నాను. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండమ్మా. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము 15వ వచనము. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. హల్లెలూయా. అది నీకు తెలియవలెనని ఈ సంగతులను వ్రాయిచున్నాను. ప్రియమైనటువంటి వారులారా, భూలోకంలో బంధించడం, పరలోకంలో బంధించడం, భూలోకంలో విప్పడం, పరలోకములో విప్పడం, ఇది ముందుగానే నిర్ణయింపబడి ఉన్నది. సంఘము యొక్క క్రమశిక్షణ కొరకు మనకి ఇవ్వబడి ఉన్నది. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి అమ్మా. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుణ్ణి గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు. ఆపు తల్లి, ఏం అంగీకరించారు మీరు? దేవుని గూర్చిన వర్తమాన వాక్యం, దేవుని గూర్చిన వర్తమాన వాక్యాన్ని మీరు అంగీకరించారు. అప్పుడే మీ పాపాలు క్షమించబడ్డాయి. అప్పుడే మీరు పరిశుద్ధులయ్యారు. మరణము నుండి జీవములోనికి వచ్చారు. చదువమ్మా. మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యము దేవుని వాక్యమే సర్వశక్తి కలిగి ఉన్నది ప్రియులరా. ఆ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి అమ్మా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం తల్లి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటపడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎలా అంగీకరించాలండి? సాత్వికముతో అంగీకరించాలి.
అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఆ వాక్యాన్ని మనము ప్రకటించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, రక్షణ పొందడానికి, మారు మనసు కలుగ చేయడానికి, సువార్త ప్రకటించడానికి నీకివ్వబడిన అతి గొప్ప ఆయుధమా దేవుని వాక్యం. దేవుని వాక్యము. దేవుని వాక్యము నీకివ్వబడి ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి, బలము నీకివ్వబడి ఉన్నది. అపవాది మీద అధికారం ఉంది పారద్రోలడానికి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండమ్మా. లూకాసు సువార్త 16వ అధ్యాయము 10:16. ఈ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించునను. శిష్యులు తిరిగి వచ్చి ఏం చెప్పారు? ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. ప్రియమైనటువంటి వారులారా, సమయాతీతం అవుతుంది గనుక ఎక్కువ సేపు నేను దీని మీద మీ సమయాన్ని తీసుకొని దలంచుకోలేదు. 18 సంవత్సరాల నుంచి బంధింపబడిన స్త్రీని ఏం చేశాడు ఈయన? విడుదల కలిగించారు. అమ్మా, లూకాసు సువార్త 13వ అధ్యాయం 15-16 చూడండి అమ్మా. 15-16. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ స్త్రీ ఎన్ని సంవత్సరాలు అపవాది చేత బంధింపబడి ఉందండి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. ప్రియమైనటువంటి వారులారా, విడుదలను కలిగించచ్చు కానీ బంధించకూడదు. నీవు హల్లెలూయా. విడుదల కలిగించచ్చు కానీ బంధించకూడదు. ఆమేన్. అపోస్తలుల కార్యం 2:24 చూడండి ఒక మాట. అపోస్తలుల కార్యము 2:24. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణ వేదనను తొలగించాడు. మనకు కూడా సజీవులుగా పెట్టాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. అదే సువార్త. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేవుని చిత్తం అయితే లాజరు ఏ విధంగా బ్రతికాడో, పునరుద్ధానం అంటే ఏమిటో, ఈ రెండిటికి ఉన్నటువంటి భేదాన్ని చూద్దాం ప్రియులారా. మన దేవుడు మనకు మరణమును జయించేటువంటి ధన్యతను మనకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 146వ దావీదు కీర్తన 7వ వచనం చూడండమ్మా. 146 దావీదు కీర్తన 7వ వచనము. 46:7. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల దయచేయును. ప్రియమైనటువంటి వారులారా, నీ అధికారము నా అధికారం కాదు, సార్వభౌమ అధికారం. ఈ ఉదయకాలంలో సుందరరావు సహోదరుడు చెప్పిన మాట అదే.
అన్ని అధికారాలు ఆయనవి, నీవి నావి ఏమీ లేవు. మనం కేవలం విధేయత చూపడమే, విధేయత చూపడమే. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 27వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనము. వారిలో అలిసిన వాడైనను తొట్టిల్లు వాడైనను లేడు, వారిలో ఎవడను నిద్రపోడు కునుకడు, వారి నడుకట్టు విడిపోదు, వారి పాదరక్షల వారు తెగిపోదు. ఈ మాటలు సమయం లేదు కాబట్టి పిల్లరా ఏమి చెప్పదలుచుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆయన పరిచర్యలో నీవు బాధపడుతున్నట్లయితే నీకే కొదువ లేదు. నీకు తోడుగా ఉన్నాడు ఆయన, నిన్ను విడిపించే దేవుడు ఆయన, నీకు బలమిచ్చే దేవుడు ఆయన, రక్షించే దేవుడు ఆయన, కార్యము చేసుకునే దేవుడు ఆయన, సర్వాధికారం కలిగిన దేవుడు ఆయనే. ఆయన గొప్ప దేవుడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. నీవు కేవలం మోకరించి చేతులెత్తి ప్రార్థన మొదలుపెట్టు, ఆయన స్తుతించు, అద్భుతాన్ని చూడు, అపోస్తలుల కార్యము అద్భుతాన్ని చూడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 26వ వచనం తల్లి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. ఆపుదాం. ఎందుకు కలిగిందమ్మా మహాభూకంపము? దేవుని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చేశారు? చెరసాలలో చెరసాలలో ఉన్నటువంటి పౌలు సేవలు పౌలు శీలలు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేసింది. సో ప్రార్థన శక్తి, వాక్యం యొక్క శక్తి నీవు ఎరగాలి, దాని మీద ఆధారపడాలి, దాని మీద నువ్వు ఆధారపడాలి. అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు. ఈ ఉదయ కాలంలో పేతురు గ్రంథంలో నుంచి 2వ పత్రిక 4:1 చూసాం. క్రీస్తు శరీరములో శ్రమపడి ఆయన మనకి ధన్యతను అనుగ్రహింపచేశాడు. పిల్లరా, బందీలుగా, ఇంకా పాపపు బందీలుగా మీరు ఉన్నట్లయితే, అపవాది బందీలుగా ఉన్నట్లయితే, ఈ ఉదయ కాలంలో నీకివ్వబడిన అధికారం, పశ్చాత్తాపడు, ప్రార్థన చేసుకో, దేవుని క్షమించమని అడుగు, ఆయన నీకు విడుదల దయచేస్తాడు. నీ నోరు కట్టేయబడి ఉందా? నీ నాలుగు కట్టేయబడి ఉందా? ప్రియమైన వారులారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 35వ వచనం. మరి అంతటా వారి చెవులు తెరవబడెను, వారి చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను. హల్లెలూయా. నాలుక సరళింపబడింది, నరము సడలింపబడింది, మాటలు మొదలాయి. ప్రియమైనటువంటి వారులారా, నీకు విడుదల దయచేయడానికి, ఆయన సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, నిన్ను నీవు తగ్గించుకోవాలి, ఆయనకు సమర్పించుకోవాలి. అప్పుడు నీవు ఈ ఆత్మీయ ఆశీర్వాదము, ఆత్మీయ అధికారము నీవు పొందుకుంటావు. దేవుని చిత్తమైతే అపవాది మీద నీకివ్వబడినటువంటి అధికారం ఏమై ఉన్నదో దానిని ఏ విధముగా నువ్వు ఎదిరించాలను, దానిని నువ్వు ఏ విధముగా పారద్రోవాలను, ఏ విధముగా నీవు రోగముతో ఉన్న వారిని స్వస్థపరచగలవో, నీకివ్వబడిన ఆయన నామము ఎంత గొప్పదో దేవుని చిత్తమైతే మరి ఒకసారి ధ్యానం చేసుకుందాం. పిల్లలు, దయచేసి ఎవరు కూడా అపవాదిని బంధించద్దు, ఆ అధికారం నీకు లేదు. సోదరుడు సుందరరావు గారు నాకు మొట్టమొదట నేర్పించినటువంటి సూత్రం ఇది. నువ్వెవరయ్యా వసంత్ కుమార్ అపవాదిని బంధించడానికి? కనీసం వాడు ఎవరో నువ్వు చూడలేదు, నీ మనోనేత్రం తెరవబడలేదు, నువ్వు వాడిని బంధిస్తే వాడు ఊరుకుంటాడా? నన్ను ఎవరన్నా తిడితే, మేనమ్మని ఎవరన్నా తిడితే మేము ఊరుకుంటామా? నువ్వు ఒకటంటే 2 అంటాం, నువ్వు 2 అంటే మేము 4 అంటాం, నువ్వు 10 దెబ్బలు కొడితే మేము 1 దెబ్బ కొడతాం, పడిపోతాం. వాడి జోలికి ఎందుకు పోతాడండి బాబు? వాడిని ఎదిరించండి, సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మీరు
చక్కనైనటువంటి అధికారాన్ని పొంది ఉంటారు. దేవుడు మనకు వెనక ఉన్నాడు. ఆయన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి. 2 కొరింథీయులు 10వ అధ్యాయము 4-5 వచనాలు తల్లి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరుచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ద ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్. నీ విధేయత అవిధేయత, ఆయన వాక్యానికి నీవు విధేయత చూపుతున్నావా లేదా అనేది ఉంది. కాబట్టి దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ కూడా ఆయన ఎడల విధేయత కలిగి జీవించి ఆయన ఇచ్చిన ఆత్మీయ అధికారము మనము అనుభవిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆ సువార్త ప్రకటించే వారితోటి కనీసం పాలిభాగస్థులమై ఉంటూ జీవించినట్లయితే దేవాతి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.